రిషబ్ పంత్ భారత్ క్రికెట్ అభిమానులకు ఈ పేరు ఒక ఎమోషనల్. అతని రాకై ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంత్ త్వరలోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో బ్యాట్ పట్టనున్నాడు. అయితే ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగిందనే దానిపై పంత్ మొదటిసారి స్పందించాడు. ఓ క్రీడా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కారు ప్రమాదం జరిగిన మరుక్షణం మంటలు చెలరేగాయని, ఆ సమయంలో తన ప్రయాణం ముగిసినట్లు అనిపించిందని రిషబ్ పంత్ అప్పటి ప్రమాదకర క్షణాలను గుర్తు చేసుకున్నాడు. అయితే తాను స్పృహలోకి వచ్చాక దేవుడు వెళ్ళనివ్వలేదని తన మనస్సులో అనుకున్నట్లు తెలిపాడు. అదే ఇంటర్వ్యూలో ఎంఎస్ ధోనీతో తన రిలేషన్షిప్పై రిషబ్ పంత్ మాట్లాడాడు. ధోనీతో తాను ఎలాంటి విషయాలపైనైనా చర్చించగలనని, ఆ విషయాలు అతనితో తప్ప మరెవరితోనూ చర్చించలేనని పేర్కొన్నాడు. అయితే అతని అభిమానులు చూపే అత్యుత్సాహం కొన్ని సందర్భాల్లో తనను బాధ పెట్టినట్లు పంత్ తెలిపాడు. మొహాలీ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్లో పంత్ కీపింగ్లో తప్పిదం చేసినప్పుడు స్టేడియంలోని అభిమానులు ధోనీ పేరు కలవరించారు. ఆ సమయంలో తాను ఎంతగానో బాధపడినట్లు పంత్ గుర్తు చేసుకున్నాడు. ధోనీ పాత్రను భర్తీ చేయలేనేమో అన్న ఒత్తిడితో తాను ఊపిరి కూడా సరిగా తీసుకోలేకపోయానని తెలిపాడు. ఆపై కూడా కీపింగ్లో తాను తప్పిదాలు చేసిన ప్రతిసారి అభిమానులు ధోనీ పేరును జపించారని వెల్లడించారు. ఇక్కడ నాకు ఒక విషయం అర్థమయ్యేది కాదు. ఆ సమయంలో నాకు 20 లేదా 21 ఏళ్ళు అనుకుంటా. తప్పిదాలు జరగడం కామన్, ఎవరూ కావాలని చేయరు. కానీ అభిమానులు అవేవి అర్థం చేసుకోకుండా స్టంపింగ్ మిస్ చేశాక ధోనీ ధోనీ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఆ క్షణాలు నాకు చాలా బాధగా అనిపించేవి. దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టేది. మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఆ భయం ఏదో ఒక మూల అలానే ఉండేది. మ్యాచ్ పూర్తయ్యాక నేను నా గదిలోకి వెళ్ళి ఏడ్చేవాడిని అని పంత్ తెలిపారు. మరి పంత్ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.